సైకోలాగా చేస్తా ఉంటారు. ఇప్పటికి మనం చూస్తా ఉంటాం. ఆడవాళ్ళ మీద యాసిడ్ దాడులు చేసేది. నాకు దక్కనిది ఎవరికీ దక్కదని చెప్పేసి వాళ్ళని గొంతు కోసేది. సో, ఇలాంటివన్నీ చూస్తా ఉంటాం. సో, ఇదంతా బికాస్ ఆఫ్ రాహు ఎఫెక్ట్ ఉంటుంది. ఇక అప్పటి వరకు ఉన్న రాహు ఎందుకు సైలెంట్ అయిపోతాడు అంటే చూడండి, రాహు అంటేనే ఒక మాయ. అది ఒకసారి బీభత్సం చూపిస్తది. ఒకసారి అస్సలు చూపియదు. సో, ఆ ప్రేమ లెవెల్స్ అక్కడి వరకు తీసుకుపోతుంది. తర్వాత తనకి ఇంట్రెస్ట్ ఉంటదు. కొన్నిసార్లు ఉండదు రాహుకి. కాబట్టి రాహువు గమ్మునయిపోతాడు. ఇక నెక్స్ట్ శని. చతుర్థ స్థానంలో శని ఉన్నప్పుడు కూడా ప్రేమ పట్ల పెద్ద ఇది ఉండదనమాట. వాళ్ళు ప్రేమకు దూరం అవ్వడము ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక మూడో కోణంలో చూడాలి అంటే మనకు శుక్రదోషం. ఇక కేతు శుక్రునితోటున్నా కానీ ఇలాంటిదొస్తుంది. కుజ శుక్రులకి కేతు యాస్పెక్ట్ ఉన్నా, లేదంటే కుజ శుక్రువులకి ఇన్ కేస్ రాహు ఉన్నా కూడా ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇంకా కుజ శుక్ర రాహులున్నప్పుడు భయంకరమైన